హాయ్ హలో నమస్తే N2 న్యూస్కు స్వాగతం. తండ్రి బాటలో నడుస్తూ ఆస్ఫూర్తితోనే ముందుకెళ్తూ 16లో ఓడిన 18లో ఓడిన నేనెందుకు కావద్దని లక్ష్యంతో ముందుకెళ్ళి ఇవాళ 23లో నారాయణఖేడ్ తొలిసారిగా శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే పట్లోల సంజీవ్ రెడ్డి గారికి N2 న్యూస్ స్వాగతం తెలుపుతున్నాం సార్. మా ముందున్నారు, వారితో కొన్ని విషయాలు మాట్లాడాలని ఈరోజు రావడం జరిగింది. మా ముందు ఉండడం చాలా సంతోషకరమైన విషయం సార్. మాకు సమయం ఇవ్వడం కూడా చాలా ఆనందదాయకం. సార్ చెప్పండి, మొదట అసెంబ్లీకి ఎన్నికైనప్పుడు మీకు ఎట్లా అనిపించింది సార్? అసెంబ్లీకి ఎన్నికైనప్పుడు అంటే ఎవరికైనా సంతోషం అనిపిస్తుంది. కాకపోతే మా ఇంట్లో నుంచి మా నాన్నగారు 4 సార్లు శాసనసభ్యులుగా, ఒకసారి సమితి ప్రెసిడెంట్గా ఉండ్రి. కానీ ఏంటంటే మేము కష్టపడి సాధించుకున్నాం కాబట్టి మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇది భరత్ అనే నేను అన్నట్లుగా పట్లోల సంజీవ్ రెడ్డి అనే నేను అనేది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త స్టేటస్ పెట్టుకొని వాళ్ళ గూస్ బాంబ్స్ వచ్చేసినాయి అనుకుంటున్నా సార్. మీకు ఎట్లా అనిపించింది ఒకసారి? నిజంగా కూడా అనిపించింది. గతంలో 2016 బై ఎలక్షన్లో ఏదైతే రూలింగ్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారు పిలిస్తే కూడా మేము పార్టీ మారకుండా ఉన్నాం. అదొకటి. ఎందుకంటే రూపాయి లేకుండా గెలిపిస్తామని చెప్పడం జరిగింది. అప్పుడు పార్టీ మారమన్నారు. అప్పుడు కూడా మేము యునానిమస్గా వదిలిపెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేసాం, కానీ వాళ్ళు వదిలిపెట్టలేదు. పోరాటం కొనసాగుతూ వచ్చింది. 2016 నుండి 18 వరకు కూడా. 18లో టికెట్ ఇవ్వకపోతే కూడా ఇతర పార్టీలు టికెట్ ఇస్తే మా సత్తా చూపించి మరొకసారి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నన్ను రాహుల్ గాంధీ ఆఫీస్ నుంచి పిలిచి కాంగ్రెస్లో తీసుకోవడం జరిగింది. దాని తర్వాత అయితే పర్యవసనాలు మీరు చూస్తూ ఉన్నారు. గత 9 సంవత్సరాల నుంచి అన్ని ప్రజా సమస్యల మీద అన్ని కొట్లాడుతూ ప్రజల సమస్యలు తీరుస్తూ, ప్రతిపక్షంలో ఉంటూ కూడా ప్రజల సమస్యలు తీరుస్తూ ఇక్కడ దాకా రావడం జరిగింది. దాన్ని అధిష్టానం మళ్ళీ గుర్తించి మా ఇద్దరి మధ్యన సయోధ్య కుదిర్చి మళ్ళా నాకు అవకాశం ఇస్తే ప్రజలందరూ కూడా, ప్రతి కార్యకర్త కూడా నిజంగా తానే సంజీవ్ రెడ్డి అయి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా వారే ఎమ్మెల్యే కాబోతున్నారు అని చెప్పేసి అంత గట్టిగా ప్రయత్నం చేసి నన్ను గెలిపేయడం జరిగింది. సార్, మన కాన్స్టిట్యున్సీలో ఇన్ని మండలాల్లో ఏ మండలాల ఫలితం నిరాశాజనకంగా ఉంది సార్? అంటే యాజ్ ఆన్ టుడే ఆ సిచ్యువేషన్ బట్టి ఏ మండల రిజల్ట్ కూడా నిరాశాజనకంగా లేదు. అన్నీ ఆశాజనకంగానే ఉన్నాయి. ఎందుకంటే నాకు ఇచ్చిన సమయం 15 రోజులు. 10వ తేదీ రోజు నాకు టికెట్ డిక్లేర్ చేయడం జరిగింది. లాస్ట్ డే ఆఫ్ నామినేషన్. 20 రోజులు మిగిలింది. దాంట్లో పండగకు 3 రోజులు పోయింది. దాంట్లో కూడా మళ్ళీ ముఖ్యంగా ఈ పబ్లిక్ మీటింగ్స్ అని, రేవంత్ రెడ్డి మీటింగ్ అని 2 రోజులు, దాంట్లో 3 రోజులు పోవడం జరిగింది. కేవలం 11 రోజులు మిగిలింది. 11 రోజులల్లో నేను ఇంకా 30 గ్రామాలు తిరగలేకపోయినా. అయినా కూడా నా కార్యకర్తలు ఎవరైతే గతంలో నేను మా కిషారెడ్డి గారి కుటుంబం, మా సోదరులందరము ప్రతి దానికి కూడా ప్రజా సమస్యల మీద అన్ని మండలాల్లో అందుబాటులో ఉంటుంటివి. ఎల్లప్పుడూ నారాయణఖేడ్ నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజా సమస్యల మీద ప్రతి మండలంలో స్పందిస్తుంటాం. ఎప్పుడు ప్రజలతోనే సత్సంబంధాలు కొనసాగించడం. ఆ సత్సంబంధాలు కొనసాగించడం వల్లనే అతి తక్కువ సమయంలో కూడా మేము ఈ రిజల్ట్ తీసుకురావడం జరిగింది. నిరాశాజనకంగానే ఎక్కడ కూడా అనడానికి వీలేదు. వారి సొంత మండలం ఏదైతే కల్లేరు మండలం ఉందో అక్కడ కూడా ఎప్పుడు 6,000, 7,000 మెజార్టీ వచ్చేది. అదే ఏంది లాజిక్ అంటున్నా సార్, నేనే అదే అడుగుదామని. ప్రజలు వారి మీద వ్యతిరేకత ఒకటి, మేము అన్ని సమస్యల మీద మేము పోరాడినాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బీదోళ్ళు బతికే విధంగా మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మీద. తర్వాత మేము అన్ని సమస్యల మీద కొట్లాడినాం కాబట్టి ఒకసారి అవకాశం ఇద్దాం, కిషారెడ్డి గారి కొడుకు కూడా అవకాశం ఇద్దాం, ఎట్లా చేస్తారో అని చెప్పేసి. ఎందుకంటే అందరి కుటుంబాల నుంచి అయినరు. తర్వాత మేము ప్రతిపక్షంలో ఉంటూ ప్రజా సమస్యల మీద కొట్లాడి మాకు ఎన్ని సాధ్యమైతే అన్ని ప్రజా సమస్యలు తీర్చినాం. అధికారుల ద్వారా, అధికారులతోనే రూల్స్ ప్రకారం చేయాలని చెప్పేసి గతంలో ఉన్నటువంటి పాలకులు ప్రెషర్ పెట్టి కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకే ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తే కూడా ప్రతిపక్షంలో ఉంటూ మేము అధికారులతో కొట్లాడి నిజమైన అరువులకు
సంక్షేమ పథకాలు ఇప్పించే విధంగా కృషి చేసినాం. ఆ నమ్మకంతోనే ఈరోజు మరి నాకు పట్టడం జరిగింది. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు ఏమన్నారంటే ఒక ఇంటర్వ్యూలో ధర్మం ఓడిపోయింది అధర్మం గెలిచిందని ఈ మాట అన్నారు సార్. దానికి మీ మాట? దానికి ఒకటే మాటలో సింపుల్గా జవాబు చెప్తా. ఏంటంటే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు చూసినారు మీరు. ఈ మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత సోనియా గాంధీ గారు పార్లమెంట్లో తెలంగాణ ఇచ్చిన తర్వాత మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇచ్చిన తర్వాత కూడా అప్పుల పాలు చేసింది. మళ్ళా వారు ధర్మంగా వారు పరిపాలించినరా అధర్మంగా పరిపాలించినరా వాళ్ళ విచక్షణకే వదిలేస్తున్నా. వారు ఏంటంటే ధర్మాన్ని అధర్మంగా చిత్రీకరిస్తున్నారు, అధర్మాన్ని ధర్మంగా చిత్రీకరిస్తున్నారు, అంతే తప్ప పెద్ద తేడా లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే మళ్ళీ ఒక మాట, వీళ్ళు డబ్బులు పెట్టి కొన్నారు, ఈ డబ్బులతోని రాజకీయం చేసి గెలిచారు, స్వతహాగా ఏ ప్రజలు కూడా వాళ్ళకు ఓట్లేనటువంటి పరిస్థితి అని వాళ్ళ మాట. మీరేమంటారు? మా కాంగ్రెస్ ప్రభుత్వము 10 సంవత్సరాల నుంచి అధికారంలో లేదు. నేను కూడా ఇక్కడ నారాయణఖేడ్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల నుంచి అధికారంలో లేదు. మరి విచ్చలవిడిగా మొత్తము అన్ని రియల్ ఎస్టేటు మాఫియాతోని సంబంధాలు పెట్టుకొని తర్వాత ఏది వచ్చినా కూడా మీ అనుచరులకు మీ బినామీ పేర్ల మీద భూములు కొనుగోలు చేసి బినామీ పేర్ల మీద మొత్తం వర్క్స్ చేసి కేవలం మీ బినామీలకే పనులు వచ్చే విధంగా అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఇతర కాంట్రాక్టర్లకు దొరికిన కాంట్రాక్టులు కూడా మొత్తం రద్దు చేపించి అన్నీ మీ కుటుంబానికి సంబంధించిన బినామీలకే కట్టబెట్టి డబ్బులు సంపాదించింది మరి మీరా కాంగ్రెస్ వాళ్ళ మేమా అని చెప్పేసి ప్రజలకు బాగా తెలుసు. అది వారి విచక్షణకి వదిలిపెడుతున్నా. ఇక్కడే కాదు, రాష్ట్రంలో మన నియోజకవర్గ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా దోసుకొని ఈరోజు లక్షల కోట్లు ఆర్జించి ఇతర రాష్ట్రాలలో కూడా వారికి సంబంధించిన పార్టీలకు ఫండింగ్ చేసిన ఘనత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నది, బీఆర్ఎస్ ప్రభుత్వానికి. మరి కాంగ్రెస్కు ఆ చరిత్ర ఎప్పుడు కూడా లేదు. సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడుతూ మేము ఆస్తులు సంపాదించినాం, మీరు అప్పులని ఏదో ఈ హామీలను దాచిపెట్టుకోవడానికే చేస్తున్న ప్రయత్నం అని మాట. మీరేమంటారు? అంత గుడ్డిగా వాగ్దానాలు ఇయ్యేది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు ఇచ్చిందంటే ఖచ్చితంగా దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తారు. అమలు చేయని కంటే ముందు ఇవన్నీ సాధ్యమా అసాధ్యమా అని ఆలోచించి ఏ విధంగా బడ్జెట్ సమకూర్చుకోవాలని చెప్పేసి నిర్ణయించుకొని వాళ్ళు ఇవన్నీ హామీలు ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే కొన్ని కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే వారు అన్నీ కప్పిపుచ్చిండ్రు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో వారు పరిపాలించిన 10 సంవత్సరాలలో అప్పులు తీసుకొని వచ్చి ఇన్కమ్ జనరేషన్ చేసుకోకుండా సంక్షేమ పథకాలకు ప్లస్ జీతాలకు కూడా అప్పులు తీసుకురావడం జరిగింది. ముందు చూపు లేకుండా ప్రయారిటీ బేసిస్ మీద కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన విచ్చలవిడిగా వాళ్ళ కమిషన్లకు అవసరమయ్యే పనులకే ఖర్చు పెట్టిన వాళ్ళు. కాబట్టి ఇంత దివాలా తీయడం జరిగింది. దాన్నే ప్రజలకు ఎత్తి చూపాలి. ఎందుకంటే అప్పుడే టీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడుతున్నారు. పోయి అడగండి రైతు బంధు ఎప్పుడు పడుతుందని, 500కి గ్యాస్ సిలిండర్ అడగండి అని చెప్పేసి. వాళ్ళు 10 సంవత్సరాలు వాళ్ళకి ప్రజలు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు, 3 ఎకరాల భూమి లేదు, ఇంటింటికి ఉద్యోగం లేదు, ₹1,00,000 రుణమాఫీ లేదు. కాబట్టి వాళ్ళు చేసిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు. కాబట్టి వాళ్ళు మాకు రెచ్చగొట్టి తోలిస్తున్నారు. కాబట్టి ప్రజల ముందు అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏముందని చెప్పేసి ప్రజల ముందు ఉంచాలి. తగిన సమయం తీసుకొని అన్ని విధాలు మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తాము. ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోతలేరు. కాబట్టే మేము ఇవన్నీ ప్రజల ముందు ఉంచవలసిన అవసరం ఏర్పడ్డది. ఇప్పుడు గతంలో వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మళ్ళీ తర్వాత 94లో విజయపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు జరిగిన అభివృద్ధి ఉంది. ఇక తర్వాత నేను వచ్చినాకనే అభివృద్ధి చేశానని భూపాల్ రెడ్డి గారి మాట. మాజీ ఎమ్మెల్యే మీరేమాట? ఇప్పుడు మాట మార్చిండు ఆయన. ఎందుకంటే మళ్ళీ అన్నదమ్ములు ఇద్దరు ఒకటైనరు, ఒకటి కావడం ఇప్పుడు పైకి ఒకటైనరు. గత 5 సంవత్సరాల నుంచే వారికి ఆ లోపల కలిసి పనిచేసినారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా, బీజేపీలో ఉన్నా, ఎక్కడున్నా కూడా ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు కలిసి ఈయన పనుల మీద ఆయన కంప్లైంట్ చేయలేదు, ఆయన పనుల మీద ప్రతిపక్షంలో ఉంటూ కూడా అధికార పార్టీ మీద ఒక్క విమర్శ కూడా చేయలేదు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు విజయపాల్ రెడ్డి గారు. మరి వాళ్ళిద్దరు ఇప్పుడు అప్పటి వరకు మొన్నటి వరకు ఏమన్నారు, ఇద్దరు కలవకంటే ముందు
గత పాలకులు ఎవరు ఏం చేయలేదని చెప్పారు. ఎవరు? భూపాల్ రెడ్డి గారు. గత పాలకులు అంటే కాంగ్రెస్ వాళ్ళని కలుపుకొని, టీడీపీ వాళ్ళని కలుపుకొని, అప్పుడు జనతా ప్రభుత్వం కలుపుకొని అందరి మీద విమర్శించడం జరిగింది. కానీ ఇప్పుడేమో వెంకటరెడ్డి పీరియడ్లో, విజయపాల్ రెడ్డి పీరియడ్లో, భూపాల్ రెడ్డి పీరియడ్లో అభివృద్ధి జరిగిందని చెప్తే ప్రజలు ఏ విధంగా నమ్ముతారని చెప్పేసి చెప్తా ఉన్నాను. ప్రజలకు తెలుసు ఎవరి ఆయాంలో అభివృద్ధి జరిగిందని చెప్పేసి. సార్, ఇప్పుడు బండి సంజయ్ గారు మొన్న ప్రెస్ మీట్ ఇస్తూ ఎంపీ తర్వాత ఎంపీ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు చాలా ఉన్నాయని మీరేమంటారు సార్? గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఏంటంటే ప్రతిపక్షము ఉండకూడదు అని చెప్పేసి ఉన్న ప్రతిపక్షాన్ని కూడా నిర్వీర్యం గార్చి వారికి డబ్బులు ఎరచూపి కొంతమందిని పార్టీలో కలుపుకోవడం జరిగింది. కొంతమంది నిష్ఠాపరులైనటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటే కూడా వారి మీద అధికార పార్టీ ఒత్తిడి తీసుకొని వచ్చి బ్లాక్మెయిల్ చేసి వారిని పార్టీలో కలుపుకొని ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. ఈ నిర్వీర్యం చేసి వాళ్ళు అదే కలలు కంటా ఉన్నారు. ఇంకా గతంలో ప్రతిపక్షాన్ని ఎలాగ నిర్వీర్యం చేసినామో ఇప్పుడు కూడా మేము డబ్బులు ఉన్నాయి. మొన్న కూడా ఎలక్షన్లలో ఏదైతే ఉన్నదో ఒక్కొక్క నియోజకవర్గానికి తక్కువ 50 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇచ్చి ఎలక్షన్ కొట్లాడడం జరిగింది. 50 కోట్ల రూపాయలు ఇచ్చి ఎలక్షన్ కొట్లాడడం జరిగింది. అయినా ప్రజలు డబ్బుకు లొంగకుండా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే ఉద్దేశంతో వారిని గద్దెదించి మరొకసారి కాంగ్రెస్కి అవకాశం ఇస్తే సంక్షేమ పథకాలు గతంలో విధంగా అమలు పరుస్తారనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది. వీరు కలలు కంటా ఉన్నారు. మళ్ళీ అదే విధానం కొనసాగించి ఒకరిని గుంజుకోవచ్చు అని చెప్పేసి. కానీ కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా ఉండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోఉంది. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని ఇచ్చిన హామీలని నెరవేరాలని అమలు చేయాలని చెప్పి చిత్తశుద్ధితో ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విడిపోయే సమస్య లేదు. వారి ఇంకేమన్నా ఉంటే చెప్పలేము. అక్కడ సెంట్రల్లో మళ్ళా ఏమైనా ఈక్వేషన్స్ చేంజ్ అయితే వాళ్ళ ప్రతిపక్షమే చీలే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ చీలే అవకాశం ఏమాత్రం లేదని చెప్తాం. కాంగ్రెస్లో కూడా ఏక్నాథ్ షిండేలు ఉన్నారని అంటున్నారు సార్, మీరేమన్నా? ఏక్నాథ్ షిండేలు అన్ని పార్టీలలో ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఇంకొక 2-3 సంవత్సరాలు చనిపోకపోతే మొత్తం టీఆర్ఎస్ ఉండకుండే, ఉద్యమం ఉండకుండే, మొత్తం అందరు టీఆర్ఎస్ ఖాళీ అయిపోయి అందరు కాంగ్రెస్లో కలవడానికి రెడీ ఉండ్రి. మరి ఏక్నాథ్ షిండేలు అక్కడ ఉన్నారా, ఇక్కడ ఉన్నారా? మీరు అందరూ ఆ పార్టీ ఉండకుండా మనగడనే ఉండకుండే మన రాజశేఖర రెడ్డి గారు ఇంకొక 2-3 సంవత్సరాలు బతికుంటే. సార్, ఈ నాగల్గిద్ద మండలం అనేది ఫలితం నిరాశ ఏమైనా ఉందా సార్? నాగల్గిద్ద మండలంలో నిరాశ అని ఫలితం నిరాశజనకంగా ఏం లేదు. నేను చెప్పినాను కదా, ఉన్న 11 రోజులల్లో మేము కలిసి పనిచేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే కొన్ని పర్సనల్ గ్రడ్జెస్ మీద ఒకటి నాగల్గిద్ద మండలం, కంకి మండలము కాంగ్రెస్ కంచుకోట అని చెప్పేసి వాళ్ళు బాగా ఫోకస్ పెట్టి అక్కడ డబ్బులు ఎక్కువ పంచడం జరిగింది. మా ఇలాకాలో వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. వాళ్ళ ఇలాకాలో మేము ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. అంతే. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూలిపోతుందని మీరు ఆల్రెడీ బండి సంజయ్ మాట విన్నట్టున్నారు. సో ఈ పండుగ విషయంలో ప్రజలకు ఏం చెప్తారు సార్? ఎవరు కూలిస్తే కూలిపోయేది కాదు. కాంగ్రెస్ది చాలా కలిసికట్టుగా ఉన్నారు, ఐక్యమత్యంతో ఉన్నారు. ప్రజా సమస్యలు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా కృత నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి విడిపోయే సమస్య లేదు. ఇంకా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా, ఎందుకంటే నరేంద్ర మోడీ చేసినటువంటి పరిపాలన చూసిండ్రు, ప్రజలందరూ చూసిండ్రు. అన్ని విధాల నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరిగిపోయింది. తర్వాత రోజు రోజుకు కేవలం ధనవంతులకే అవకాశం కల్పించే విధంగా, ధనవంతులకే లాభం చేకూర్చే విధంగా పరిపాలన కొనసాగింది. ఒక్కటే తీసుకురావడం, దేశభక్తిని ముందుకు తీసుకొని వచ్చి ఎవరో వెనకటికి ఎవరు చేయలేదు, మేమే దేశభక్తులమని మాట్లాడి నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత మతతత్వం మీద ఎవడో ఇక రాముడు మాకే సంబంధించినోడు, మాకు మొత్తం ఇక వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు అని, మేము హిందువులమే, మేము రాముని కృష్ణుని పూజిస్తాం అని అధికార పార్టీకి కూడా అందరూ, ప్రతిపక్ష పార్టీలకు కూడా అందరికీ దేవుడే. కానీ మతం పేరు మీద ఎప్పుడు మేము ఓట్లు అడగలేదు. వారు మతం పేరు మీద ఓట్లు అడగడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రజలు అందరూ గుర్తించారు. వచ్చేసారి మళ్ళీ కాంగ్రెస్కే పట్టం కడతారు.
ఒకవేళ కాంగ్రెస్కి ప్రభుత్వం వస్తే గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఇక్కడ రాజశేఖర్ ప్రభుత్వం ఏ విధంగా ఉందో కోఆర్డినేట్ చేసుకొని కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వాలు ఏర్పడితే ఖచ్చితంగా మేము చెప్పిన హామీలు అనేవి కాకుండా ఇంకా ఇతర సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు ఉపయోగమయ్యే విధంగా మేము అమలు చేస్తామని చెప్తాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఓఎస్డీ కార్యాలయం కానీ మంత్రుల కార్యాలయాల్లో కంప్యూటర్లు చోరీ, ఈ మాట ఏమంటారు సార్? అది వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు ఎంక్వైరీ పెట్టిస్తామంటే కక్ష సాధింపు చర్య అంటారు. ఇప్పుడు కాళేశ్వరం మీద మొన్నటి వరకు టూరిజంలో పోయి అందరు చూసి రావచ్చు అని చెప్పారు. అదే మా రాహుల్ గాంధీ గారు పోతామంటే ఏం జరిగింది అక్కడ చూద్దామని అక్కడ నిలువరిచ్చేసిండ్రు. మరి మీరు తప్పు చేయనప్పుడు మీదేం తప్పు లేనప్పుడు ఉంటే ప్రజలను పోనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి వాళ్ళ మీద కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ కేసులు బుక్ అవుతాయి. ఎందుకంటే అన్ని అవినీతి చిట్టా మొత్తం ఒకటి బయటపడతా ఉన్నది. ఇంతకుముందు గతంలో 60 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పాలకులు ఏం చేయలేదు, అవినీతి అన్నారు. మరి ఏం అవినీతి కూడా నిరూపించలేకపోయినారు. ఇంకా 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎంతో వాళ్ళ పని చేసుకుంటూ పోయినారు తప్ప కాంగ్రెస్ వాళ్ళ మీద ఒకవేళ అసలు లేనేలేవు అవినీతి ఆరోపణలు చేసిన బురద జల్లే కార్యక్రమం చేపట్టిన తప్ప ఎక్కడ కూడా నిజమైన అవినీతి లేదు. కాబట్టే వాళ్ళు ఏం చేయలేకపోయినారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఆటోమేటిక్గా తెల్లమవుతుంది. ప్రభుత్వాలన్నీ ఎంక్వైరీ కమిషన్లు వేస్తూ ఉన్నారు. వేసి ఎక్కడ అవినీతి జరిగిందో దాన్ని బయటకు తీసే ఉద్దేశంతోనే ఉన్నారు ప్రభుత్వం. ఇప్పుడు గొర్రెల విషయంలో సార్ చాలామంది డీడీ కట్టిన వాళ్ళు ఉన్నారు, కుర్మ సోదరులు. సో ఆ డీడీ విషయం మీ మాట ఏంటి సార్? ఇప్పుడు సంక్షేమ పథకాల పేరు మీద చెప్పిన అవినీతి జరిగిందని నేను అడుగుతా ఉన్నా. ఫస్ట్ విడతలో ఇచ్చిన గొర్రెలు ఎంతమంది దగ్గర ఉన్నాయని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఉన్నాయా గొర్రెలు? తీసుకురావడము, అన్లోడ్ చేయడము, మరో లోడ్ చేసి అమ్మేయడం, రైతులకు ఏదో నయాన భయాన కమిషన్లు పోగా మిగిలిన డబ్బులు రైతులకి ఇవ్వడం తప్ప గొర్రెలతోనే ఎవరికి కూడా లాభం కాలేదు. రెండో విడత గొర్రెల గురించి డీడీలు అక్కడనే ఉన్నాయి, కలెక్టరేట్ దగ్గర అకౌంట్లో ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఒకవేళ ఉంటే గొర్రెలు ఇప్పించే పరిస్థితి ప్రభుత్వం దగ్గర బడ్జెట్ ఉండి గొర్రెలు ఇప్పించే విధంగా కృషి చేస్తారు. లేదు గతంలో జరిగిన అవినీతి మళ్ళీ పునరావృతం అవుతుందని ఒకవేళ ప్రభుత్వం విశ్వసిస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళకు వెనక్కి ఇచ్చే విధంగా కృషి చేస్తారు. ఇప్పుడు రైతు భరోసా కింద వేస్తానన్న డబ్బులు ఇవ్వలేదని చాలా నిరాశలో ఉన్నారు ఇప్పటికీ రైతులు. సార్ ఏమంటారు? రైతులకు ఏం చెప్తారు? ఇప్పుడు జీతాలే మొదటి తారీఖు ఇవ్వలేనటువంటి పరిస్థితిలా ప్రభుత్వం మాకు అప్పచెప్పింది కాంగ్రెస్కి. గతంలో అన్నీ ఫస్ట్కే జీతాలు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రోషయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు, రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. అట్లాంటిది జీతాలు టైంకు లేవు, పెన్షన్లు టైంకు లేవు, 600 లక్షల కోట్ల అప్పు. ఇవన్నీ అప్పుతో ప్రభుత్వాన్ని చేతికి అప్పగించింది కాంగ్రెస్ ప్రభుత్వంకు. అయినా కూడా ఏ విధంగా దాన్ని రిసోర్సెస్ డెవలప్ చేసుకోవాలని చెప్పేసి రైతులకు ఇబ్బంది కలగకుండా 1 ఎకరం వరకు ఆల్రెడీ రైతు బంధు పడడం జరిగింది. విధి విధానాలు రూపొందించి 7,500 చేస్తామన్నా, విధి విధానాలు రూపొందించారు 7,500 ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు పాత విధి విధానాలు కొనసాగుతున్నాయి. 1 ఎకరానికి మొత్తం డబ్బులు వేయడం జరిగింది. నెక్స్ట్ 5 ఎకరాలకు కూడా డబ్బులు వేయడం జరుగుతుంది అతి త్వరలో. తర్వాత రుణమాఫీ మీద కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు కమిషన్ ఏదైతే ఉన్నదో రైతు కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళతో డబ్బులు తీసుకొని ఒకటేసారి 2 లక్షల రుణాలు మాఫీ చేసి విడతల వారీగా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మనకు వచ్చే ఏదైతే ఆదాయం ఉంటుందో ఆదాయంలో 1% 2%లో ప్రతి నెల అస్సలు వడ్డీ తీర్చే విధంగా కృషి చేస్తూ ఉన్నారు. రాజకీయ చాణక్యుడు అని అంటే ఇప్పుడు మా నాన్నగారు మీకు అందరికీ తెలుసు, జిల్లాలోనే మా నాన్నగారికి మంచి పేరు ఉండే. మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి జిల్లాలో కూడా కృషి చేసినారు. ఆయనకు ఒక మంత్రి పదవి రాలేదనేదే తప్ప గతంలో ముఖ్యమంత్రులు కూడా రాజశేఖర్ రెడ్డి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, మర్రి చెన్నారెడ్డి గారు కానీ, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ గారు కానీ ఆయన ఎమ్మెల్యేగా ఉంటే కూడా ఆయన సలహాలు సూచనలు తీసుకున్నారు. ఆయన మంత్రిగా లేకుంటే కూడా ఎన్నో సలహాలు సూచనలు తీసుకున్నారు. ఆయనకు కూడా ఒక రకంగా చాణక్యుడు అంటుండ్రి మా నాన్నకు. అట్లా వాళ్ళ నాన్నగారితో మేము కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకున్నా కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు నేను కానీ ఇద్దరం కూడా పరోక్ష రాజకీయాలలో ఆయనకు చేదోడుగా వాదోడుగా ఉంటూ మేము ముగ్గురం అన్నదమ్ములు సుధాకర్ రెడ్డి కూడా అందరం కలిసి ఆయనకు మొత్తం చేదోడుగా వాదుంటూ ఆయన గెలుపుకు మేము కారణమైనాం. ప్రజలందరితో మమేకమై ఆ విధి విధానాలు ఆయన రూపొందిస్తే మేము అమలు చేసేవాళ్ళం. ఆ ఎక్స్పీరియన్స్ మాకు అందరికీ ఉన్నది.
దాంట్లో చంద్రశేఖర్ రెడ్డి గారు, నేను ప్రొఫెషన్గా డాక్టర్ ఉంటుందేను, నేను నా వృత్తిపరంగా అక్కడ చూసుకోవాల్సి వస్తుండే. చంద్రశేఖర్ రెడ్డి గారు ఫ్రీగా ఉండ్రి, ఆయన ఎక్కువగా మా నాన్నగారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు నా గెలుపుకు కూడా చాలా కృషి చేయడం జరిగింది. ఎందుకంటే అప్పటి నుంచి కూడా మాకు రాజకీయంగా ప్రజలలో ఉంటున్నాం, మేము ప్రజలతో మమేకమవుతున్నాం. ప్రజా సమస్యలు డైరెక్ట్గా మాకు తెలుసు, పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా అన్ని బాగోగులు, రైతు సమస్యలు కానీ, ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగుల సమస్య కానీ, మహిళల సమస్య కానీ, అన్ని వర్గాలకు సమస్యలు మాకు తెలుసు. కాబట్టి దాని ప్రకారం విధి విధానాలు రూపొందించుకొని పనిచేసినాం మేము. ఎంపీ మాజీ ఎమ్మెల్యే సురేష్ శెట్కర్ గారు టికెట్ను త్యాగం చేసి ప్రజల మనసు గెలుచుకున్నారని ప్రజలలో టాక్. సార్ మీరేమంటారు సార్? కరెక్టే కదా. మరి ఇప్పుడు ఆయన నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఆయన త్యాగం చేసినట్టే. ఎందుకంటే ఆయనకు వచ్చిన టికెట్ ఆయన నిలబడతా, ఓడిపోయినా సరే నిలబడతా అంటే ఎవరేం ఏం చేయలేకపోతుంటున్నాం. కానీ గతంలో చేసిన తప్పిదాలు, గతంలో కూడా టికెట్ ఆయన ఎంపీకి పోయి నాకు ఎమ్మెల్యే ఇస్తే ఇద్దరం ఎంపీ ఎమ్మెల్యే 2 కూడా గెలిచేటి పోయినసారి కూడా. కానీ ఒకసారి చేసిన పొరపాటు ఇంకోసారి చేయకూడదని కార్యకర్తలు కూడా ఆయనకు నచ్చజెప్పినారు, కార్యకర్తలు ఒత్తిడి తీసుకొచ్చిండ్రు, హైకమాండ్ కూడా ఒత్తిడి తీసుకొచ్చింది. మేము కూడా కుటుంబ సభ్యులు అందరం పోయి ఆయనకు రిక్వెస్ట్ చేసినాం, కార్యకర్తలకు అన్యాయం జరుగుతూ ఉన్నది, ఒకసారి అవకాశం ఏమని అడిగినాం. ఆయన కూడా పెద్ద మనసుతోనే నాకు టికెట్ ఇచ్చి గెలిపేయడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి ఎంపీ గురించి కూడా ఆయనకు ప్రయత్నం చేసి ఆయనకు కూడా గెలిపేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎంపీ కూడా గెలుస్తాం. అప్పులున్న తెలంగాణ 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేస్తారు? ఇది సాధ్యం కాదని ప్రజలు అనట్లేదు. టీఆర్ఎస్కు ప్రతిపక్ష నాయకులు బీజేపీ కానీ టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు 6 హామీలు ఎట్లా అమలు చేస్తారని. దాని ప్రణాళిక మాకుంది. 100కు 100% ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. మేము కూడా 100 రోజులు అన్న దగ్గర 200 రోజులు తీసుకోవచ్చు. కాకపోతే ఖచ్చితంగా అమలు చేస్తాం. 75% హామీలు అయితే ఖచ్చితంగా అమలు చేస్తాం. 100కు 100 కాకుండా కూడా అందరు కరెక్ట్గా సహకరిస్తే ప్రజలు కూడా లబ్ధి పొందినోళ్ళు మళ్ళీ లబ్ధి పొందకుండా నిజంగా కూడా నిరుపేదలకు ప్రభుత్వం లబ్ధి చేకూరిస్తే వాళ్ళు కూడా సామరస్యంతో కలిసి ఉంటే, ప్రతిపక్షాలు కూడా కలిసి రావాలి, వాళ్ళందరూ కలిసి వస్తే ఖచ్చితంగా మనం అమలు చేసి తీరుతామని చెప్తాం. ఈసారి నాకు యువతనే చాలా నాకు ఆశీర్వదించి యువత మద్దతుతోనే నేను గెలవడం జరిగింది. అంటే యువత అని ఒకటే కాదు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, యువకులు ముఖ్యంగా, తర్వాత మహిళలు కూడా. ఇదొకటే కాకుండా రైతు సమస్యల మీద, ఎస్టీ సోదర సమస్యల మీద, కళ్యాణ లక్ష్మి మీద, సింగూరు జలాల మీద, అన్నీ ఇంకా ఏవైతే ఇండ్లు కూలగొట్టడం పైన అక్రమంగా అన్నిటి మీద కూడా మేము స్పందించినాం. ఏది రాకున్నా కూడా స్పందించి ప్రభుత్వ అధికారులతో కొట్లాడి ప్రజలకు నాతో అయినంత న్యాయం చేకూరే విధంగా నేను చేయడం జరిగింది. కాబట్టి అన్ని వర్గాల వారు కూడా ప్రయత్నం చేసి నన్ను గెలిపిస్తే, వాళ్ళు ఎన్ని డబ్బులు పంచినా, ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళు పంచినా కూడా డబ్బులకు తలొగ్గకుండా నన్ను గెలిపించారు. ఇది మన పిఎస్ఆర్తోని ఖచ్చితంగా మార్నింగ్ విత్ పిఎస్ఆర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని యువత కూడా కోరుకుంటుంది. 6 గ్యారెంటీలు కూడా ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని మన ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవ్ గారి మాట. థ్యాంక్ యూ.